నేను అప్పులు కూడా తీసుకొని వచ్చాను అధ్యక్ష. అప్పులు లెక్క, ఆదాయము, తర్వాత ఎఫ్ఆర్బిఎం లోన్లు ఒక్కొక్క కార్పొరేషన్కి ఎంత తీసుకున్నాను అవి కూడా తీసుకొని వచ్చాను. అవి కూడా చెప్పమంటే చెప్తా మీకు. ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అని నేను దాని జోలి పోవట్లేదు. మళ్ళీ అయినా మళ్ళీ ఒకసారి మీకు వినాలని రుచిగా ఉంటే చెప్పండి, అది కూడా చెప్తాను నేను. అధ్యక్ష, ఎవరు ఇంకా చాలా ఉంది నా దగ్గర అధ్యక్ష. గంట కాదు, ఇంకా చాలా ఉంది అధ్యక్ష మీకు. అధ్యక్ష, ఎందుకు అసలు మనం మరి అంటా ఉన్నారు ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది సభకి తెలియాలా, ప్రజలకు తెలియాలా, ఈ రాష్ట్రానికి కూడా తెలియాలి అధ్యక్ష. ఎందుకనంటే జస్ట్ క్యాజువల్గా రన్నింగ్ కామెంటరీ చేసినంత సులభంగా లేదా బయట మాట్లాడినట్టుగా ఈ సభలో క్యాజువల్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష సభ అంటే ఈ సభ చాలా పవిత్రమైనది అధ్యక్ష. సభ అంటే కొంత భయం ఉండాలి, సభ అంటే కొంత భక్తి ఉండాలి, సభ అంటే ఇది పవిత్రమైనది. ప్రజల కోసం మనం ఇక్కడికి వచ్చాం. మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి, కరెక్ట్గా వెయ్యి చేసుకొని మాట్లాడే సక్రమంగా మాట్లాడుతున్నాం అనే ఆలోచనతో ఉండాలి అధ్యక్ష. అప్పుడే ఈ సభలో నిజమైన చర్చలు జరుగుతాయి. అలా చర్చలు జరిగినప్పుడే మన ఆలోచనలన్నీ కూడా ప్రజల చుట్టూ తిరుగుతాయి. అలా లేకపోతే అధ్యక్ష ఇక్కడ ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే ప్రజల కోసం ఏ అజెండా పెట్టుకొని అయితే మనం ముందు పోతున్నామో ఆ అజెండాలో ఉన్నటువంటి లోటుపాట్లు బయటికి రాకుండా ఉండాలని ఒక్కోసారి సభని మిస్గైడ్ చేయటం కోసం, టాపిక్ డైవర్ట్ చేయటం కోసం ఏది పడితే అది మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చేసి అసలు చర్చను పక్కదోవ పట్టించి ప్రజల అజెండా నుంచి వారి సొంత రాజకీయ అజెండాలోకి తీసుకొని పోయేటువంటి కార్యక్రమం ఇది సభకి మంచిది కాదు, రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదు అధ్యక్ష. నేను అందుకే చెప్తా ఉన్నాను, అందరికీ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ అధ్యక్ష. మనం ఇక్కడికి మేమేమో ఆషామాషిగా రాలేదు అధ్యక్ష. నేను ఐఎమ్ నాట్ అన్ యాక్సిడెంటల్ పాలిటిషియన్ అధ్యక్ష. ఐఎమ్ నాట్ అన్ యాక్సిడెంటల్ పాలిటిషియన్ అధ్యక్ష. నేను యాదృచ్ఛికంగా రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను చాలా ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సమాజం ఒకప్పటి ఫ్యూడల్ వ్యవస్థ, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి భావదారిద్ర్యం, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి అణిచివేతతనం, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకమైన అలాగే కార్యక్రమాలన్నింటినీ కూడా బయటపడేసి ఈ సమాజం సమసమాజ అభివృద్ధిలో ముందు తీసుకొని పోవటం కోసం రావాలి. అది జరగాలంటే ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి చట్టసభల్లో జరిగేటువంటి చట్టాల ద్వారా మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఈ చట్టసభల్లోకి రావాలనే రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్షుడు. నేనేమో ఆషామాషికి ఒట్టికి రాలేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ వ్యవస్థలో మార్పు కోరుకున్నాం అధ్యక్ష. అనగదొక్కబడిన వారి కోసం, ప్రజల జీవన స్థితులు మెరుగుపరచడం కోసం, వాళ్ళ జీవన విధానాలు బాగుపడాలని ఆలోచన చేసి ఈ సమాజంలో అందరూ కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితి తీసుకొని రావడం కోసం ఈ చట్టసభల్లోకి వచ్చాం తప్ప ఈ చట్టసభల్ని మా స్వార్థపరమైనటువంటి రాజకీయాల కోసమో, స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసమో వాడుకోవటానికి ఇక్కడ రాలేదు అధ్యక్ష. అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకొని ఈ బాధ్యతతో ఈ సమాజంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తేవటానికి ఏమైనా అవకాశం ఉంటుందేమైనా ఆలోచన చేసి అనుక్షణం పనిచేస్తూ వచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం, సమాజం కోసం ఉపయోగిస్తూ ముందుకు పోతున్నాం అధ్యక్ష. అంతేకాని వేరే రకమైనటువంటి ఆలోచనతో లేకపోతే ఇంకొక రకమైనటువంటి దుర్బుద్ధితో ఇక్కడికి రాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ కంఫర్ట్ లెవెల్ మాకు లేదు అధ్యక్ష. అది ఆ కంఫర్ట్ లెవెల్ లేదు మాకు.